ట్రై చేయండి. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఈ కార్బన్ రావడం అనేది కొంత పొల్యూషన్లో మేజర్ పర్సెంటేజ్. స్మెల్ వస్తుంది చూడు, పెట్రోల్ స్మెల్. దీన్నంతా ఆర్సెనిక్ గ్యాసెస్ అంటాం. దీనివల్లే క్యాన్సర్స్ వస్తాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీకు ట్రాక్టర్లు డీజిల్ ఇవన్నీ వాసన వస్తూ ఉంటాయి. ట్రాక్టర్ డ్రైవర్లకు సాధారణంగానే 35-40 వచ్చేసరికి నడువులు పోతాయి. మామూలు వాళ్ళకి 55-60 దాకా కూడా నడువులు గట్టిగానే ఉంటాయి. బికాజ్ వీళ్ళ రీజన్ ఏంటంటే ఆ స్మోక్ ఎక్కువ పీల్చి మదర్ది సైలెన్సర్ యాడ్ ఉంటుంది, మొహానే ఉంటుంది. అదొకటి. రెండోది వచ్చేసరికి దాని యొక్క ఐడ్లింగ్ సీట్స్, దాని నిర్మాణం, స్ప్రింగ్ సీట్లు అని ఇవన్నీ పెట్టారులే, కానీ ఎక్కడ వాళ్ళకి కూడా సక్సెస్ లేదు. అంటే ప్రతి నిర్మాణం వెనుక టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ 100% ఫైన్ టెక్నాలజీ అయి ఉండాలి. ఇవాళ ఆ ఫైన్ అనే మాటలు వదిలేసేసేసి ఏదో ఒకటి టెక్నాలజీ అయితే చాలని దాని ఇష్టార్థ రాజ్యంగా మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. దానివల్లే జనాలు నష్టాలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి లాభాలు సరే, వాళ్ళ లాభాలు అనేది ఇంక మన పరిస్థితులు, కంపెనీలు కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు అవి. స్టార్ట్ చేయండి. అంటే గేర్లో ఉన్నట్టుంది, కొంచెం గేర్ ఆయన గేర్లో లేదా బాగా తిరుగుతుంది. గేర్లో ఉంది. నేను స్టార్ట్ చేసి కండిషన్ అనేది వెహికల్ కండిషన్ మనం చెక్ చేసేది ఏంటంటే, షోరూమ్ నుంచి కొత్త బండి మనం తీసుకుంటే ఆ కొత్త బండి విధానం వేరే ఉంటుంది. ఇది లేదా సెల్ఫ్ అయిపోయింది. షోరూమ్ కండిషన్ అనేది ఇంజిన్ ఎప్పుడు కూడా ఎక్కడ నిర్ధారించబడుతుందంటే, బండికి మనం సర్వీసులు చేస్తూ ఇంజిన్ అనేది ఫ్రీగా ఉంటూ ఇంజిన్ ఆయిల్ని కంటిన్యూస్గా మారుస్తూ ఉంటే అది షోరూమ్ కండిషన్. షోరూమ్ కండిషన్ అనే పేరులో లాభపడుతుంది ఇప్పుడు కస్టమరా? కాదు కదా, కస్టమర్ నష్టపోతున్నాడు. కస్టమర్ ఏమడుగుతున్నాడు? ఫుల్ ఫైన్ టెక్నాలజీ, హై అంటే 100% రెడీ అయిన టెక్నాలజీని ఫుల్ ఫినిష్డ్ గూడ్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడు ఫుల్ ఫినిష్డ్ గూడ్ లేదు మార్కెట్లో. ఈ ఫినిష్డ్ గూడ్ లేకపోగా ఉన్నదానికి మళ్ళీ మనం ఎదురు పెట్టుబడులు పెట్టుకోవడం అంటే, దానికన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో తిరగటం చాలా ఉత్తమం. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకునే విధంగా మన బండి మనకి రిపేర్ రాకుండా, మన బండి మనకి మైలేజ్ పెరిగేటట్టు ఇవన్నీ ఏమన్నా చేయగలమా అని ఆలోచిస్తే, మనకి ఈ బండి అమ్మిన వ్యక్తి చేయలేడు, మనతో వెహికల్ రిపేర్ చేసే మెకానిక్ చేయలేడు. సో దాన్ని ఇప్పుడు మనం ఎలా చేయబోతున్నాం అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఒకసారి కొట్టండి, కిక్ స్టార్ట్ చేయండి.
చెక్ చేయండి, మామూలు స్మెల్ చెక్ చేయండి. ఆ చేయి పెడితే పెట్రోల్ వాసన వస్తుంది, ఈ యువతలు చేయి పెట్టాలి. ఓకే, ఇప్పుడు పేపర్ చూడు, బండిలో వేస్టేజ్ పొగ రూపంలో మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని డీకార్బనైజింగ్ అంటాం. ఓకే, బండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బండిలో పేరుకుపోయిన కార్బన్ అంతా కూడా ఇంజక్షన్ లోపలికి వెళ్ళగానే అలా ఎలిమినేట్ చేసి పడేస్తుంది. 2-3 నిమిషాలు చిన్నగా ఒకసారి బండి లోడ్ వేసుకొని అట్లా వెళ్ళి రాపో చెప్తా, ఇప్పుడే చూపిస్తాను. రోడ్డు దగ్గరని ఇటు దగ్గర ఇటు ఒకటి బండి ఎదువరకు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందో కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయండి. లోడ్ మీద కూడా చెక్ చేస్తానంటే మా శాతం కూడా పో కిట్టు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు, కిట్టు 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 అని. దానికి కొంచెం వర్క్ చేస్తా ఉన్నా. అబ్బో, గట్టి రైతు. మా మిస్సెస్ అన్నయ్య అన్నదమ్మ అన్న చెల్లెలు. 1 కిలోమీటర్ తిరిగే లోపల ఆ కార్బన్ అంతా వెళ్ళిపోద్ది. ఎలిమినేషన్ మన సుమన్ టీవీలో చూసాను. నాకు ఎమ్మంటే ఫోన్ చేశాడు, నువ్వు పలాని దాంట్లో ఇచ్చాడు సెల్లులో పెట్టి చూడు అన్న. సరే నేను కొట్టి చూస్తున్నా. ఇక అప్పటి నుంచి పోవాలా నేను చెప్పాను. ఆయన మాకు తెలిసిన మా ఊరు అబ్బాయి అని సుందరరామయ్య అని చెప్పి గుళ్ళాపల్లిలో ఉంటున్నాడు. నేను రోజు వెళ్తాను వాళ్ళ ఇంటికి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాను. నేను అలా చెట్టు కాడికి వస్తాను. నేను వస్తాను, రోజు ఉంటాను. నా అంత దగ్గర ఉండోడు పోయి కనపడటానికి ఏంటి నీకు ప్రాబ్లం అంటాడు. సరే 2 రోజులు రోజు వెళ్తాను. ఈ రోజు కలుద్దాం అనుకోండి నేను అనుకోకుండా మళ్ళీ ఈ రోజు బ్లాక్ రాలేకపోయా. మళ్ళీ అందుకని ఆయనే వచ్చాడు. ఇవన్నీ ఆటోమొబైల్లో ప్రతి టెక్నాలజీలో ఛాలెంజెస్ పెండింగ్ ఉన్నాయి, బొచ్చుడు ఉన్నాయి. కానీ దాన్ని సమర్థవంతంగా ఆలోచించేవాడు లేడు. రైట్ పక్క వైట్ సైడ్, ఈ వైట్ సైడ్ ఇంకా అప్ టు 6000 కిలోమీటర్ల వరకు ఇంక దీనికి సర్వీసు అవసరం లేదు. అలా ఉంటుంది. ఈ స్మోక్ తేడా చూడండి. అదే ఓకే, ఇదేమో కార్బన్. ఇది మనం ఫస్ట్ ఇంజక్షన్ ఓకే, ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇదే కార్బన్ హై ర్యాపోలో వస్తుంది. తర్వాత కొద్ది కొద్దిగా స్లోగా డౌన్ అవుతుంది. ఇది ఇంకా డౌన్ అవుతుంది.
కొద్దిగా పెరిగింది. అదే ఇంకా పెరుగుతుంది. బండిలో ఇంకా చాలా ఉంది చెత్త. అది ఎప్పుడు దాకా పెరుగుద్ది? 300 కిలోమీటర్లు ఇప్పుడు దాకా పెరుగుద్ది. అంటే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. ఈ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా బండి నుంచి అదంతా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు ఇక బండి ఫ్రీ అయిపోతుంది. సో అది న్యాచురల్ ప్రాసెస్లో క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది బండి మెకానిక్ ఓడ తీసుకుని ఇది చేసిన రీఫిట్టింగ్ అవ్వదు, అంతే సేమ్ మైలేజ్ రాదు, ఓవర్ చేయాల్సిందే కానీ చేయలేదు. ఇప్పుడు దీన్ని 100% వాల్యూట్ చేయొచ్చు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు మీకు పికప్ ఎలా ఉంది, బండి స్మూత్నెస్ ఇంకా తోలితే కానీ అర్థం కాదు. క్లియర్గా కొంచెం తోలండి, తోలితే మీకే అర్థమైపోద్ది. ఓకే, వెహికల్ స్మూత్నెస్ అనేది మనకి రన్నింగ్లోనే తెలిసిపోద్ది. ఇంజన్ నాయిస్ ఒకటి ఇమీడియట్గా తగ్గిపోద్ది. ఓకే, దాంతోపాటు స్మూత్నెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పికప్ పెరిగింది, మైలేజ్ పెరిగింది, వెహికల్ లైఫ్ పెరిగింది, ఇంజన్ లైఫ్ పెరిగింది. మామూలుగా అయితే 30,000, 40,000, 50,000 బోర్ చేయించుకోవాలి 2 వీలర్. ఇప్పుడు 1,00,000-1,50,000 కిలోమీటర్ వరకు అవసరం ఉంటుంది. యాంటీ-డాట్+ కొత్త ఇంజక్షన్ ఉంది. అదైతే కొత్త బళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బళ్ళు 2-3 లక్షలు కూడా పనిచేస్తున్నాయి. అంత బాగా పనిచేస్తుంది. ఇంజిన్ ఆయిల్ అప్పుడు ఆ ఇంజక్షన్ చేస్తే కొత్త వాళ్ళకి ఇంజిన్ ఆయిల్ అవసరం లేదు ఇంకా 1,00,000 కిలోమీటర్ దాకా. ఇంజిన్ ఆయిల్ మార్చి కార్ల వరకు 1,00,000, వీటికి 15,000 వరకు ఇంజిన్ ఆయిల్ మార్చే పని లేదు. 15,000కి ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి తగ్గింది అనుకుంటే ఆయిల్ పోసుకోవడమే, కానీ మామూలుగా 15,000 వరకు అవసరం లేదు. అది దీని క్యాలిక్యులేషన్. సో మిత్రులారా, మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ.